అందరికీ నమస్తే. శనార్థి మామ కొద్దిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయరి. ఇక ఈటీవీ లో రిలీజ్ అయిన వల్లరి మూవీ అయితే చూసిన. బాగా రోజులు అవుతుంది కదా భయపెట్టే సినిమా చూసి అని. ఈ సినిమా ఎట్లుందంటే సింహ చీకట్ల లైట్ లేకుండా నడుచుకుంటూ పోతా అంటే కుక్కలొరితే ఎవరికైనా ఎంతో కొంత భయం అవుతుంది. ఇక మరి పట్టబగటి కుక్కలొరినా నక్కలొరినా ఎవరికైనా భయం అవుతుందా? గట్లుంది సినిమా అయితే. కొద్దిగా భయం కాలే. మరి సినిమాలో ట్విస్టులు ఏమైనా ఉన్నాయంటే ఇక చూడుర్రి. మన ఉత్తేజు మంచోన్ లెక్క యాక్టింగ్ చేసి లాస్ట్ కు విలన్ గా తెలవాలి. కానీ ముందుగాల నుంచే నేనే విలన్ అన్నట్టు పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇక కొద్దిగా కథ గురించి చెప్పాలంటే సినిమా స్టార్ట్ కాగానే ఒక పాప తన తమ్ముని అమ్మ నాన్నను చంపుతుంది. అసలు ఆ పాప తన ఫ్యామిలీని ఎందుకు చంపింది అనే ఇంట్రెస్టింగ్ సీన్ తో అయితే మంచిగా స్టార్ట్ అయింది. ఇక మన హీరోయిన్ రితికా సింగ్ పేరేమో దివ్య, హీరో శ్రీరామ్ పేరు నవీన్. ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకు బాబు ఉంటాడు. నవీన్ నేవీ ఆఫీసర్ గా పనిచేస్తాడు. ఇక నవీన్ కు కృష్ణపట్నం అనే ఊరికైతే ట్రాన్స్ఫర్ అవుతుంది. సామాన్లన్నీ తీసుకొని పోతారు ఓ చిన్న అపార్ట్మెంట్ కి. ఇక అంత మంచిగా ఉంది అనుకున్న టైంలో మన హీరోయిన్ దివ్య ఆ కాలనీ అంతా తిరగంగా పాడుబడ్డ బంగ్లా చూస్తుంది. ఇక అక్కడ నుండి స్టార్ట్ అయితే అసలు కథ. హీరోయిన్ కి యాక్సిడెంట్ అవ్వడు, గతం మర్చిపోవుడు, పాడుబడ్డ బంగ్లాకి షిఫ్ట్ అవ్వడు, అసలు దివ్య ఎవరు, దివ్యకి ఏమైంది, ఆ బంగ్లాకు దివ్యకు సంబంధం ఏంది అనేది అసలు ముచ్చట అన్నట్టు. మసూదా సినిమా లెక్క అయితే ట్విస్టులు హర్రర్ అయితే ఉంటది అనుకోకుర్రి. కానీ అరుంధతి సినిమా టైప్ లో ఒక సీన్ లో కర్రసాం ఫైర్ అయితే మంచిగా ఉంటది. ఇక హీరో శ్రీరామ్ మంచి భర్త లెక్క ఉంటాడు. హీరోయిన్ అంటే బాగా ఇష్టం ఉంటది. మంచిగా చేసిన యాక్టింగ్ అయితే. కానీ రితికా సింగ్ ఏమన్నా ఉందా అసలు? కిర్రాకుంది. భయపెడితే అనుకున్న వాళ్ళంతా లవ్ లో పడిపోతారు. అంత మంచిగా ఉంది. ఇక పెద్దగా చెప్పుకునే వాళ్ళు అయితే సినిమాలు ఎవరు ఒక సుబ్బరాజు ఉత్తేజ్ తప్ప. సినిమా మొత్తం 10 మంది కూడా ఉండరు చక్కగా. ఈ సినిమాలో ఒక పాట ఉన్నట్టుంది. నాకైతే చక్కగా గుర్తులేదు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా ఉందా లేదా అన్నట్టే ఉంది. ఇక లాస్ట్ కి అయితే ఒకటి అనిపించింది, ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని. మంచి మెసేజ్ అయినా కానీ సినిమా అయితే మంచిగా అనిపించలేదు. ఓటీటీలో వచ్చింది కాబట్టి చూడొచ్చు ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు. సినిమా మంచిగా ఉండాలి. జై హింద్.